తలకాయ కర్రీ సూపర్ సూపర్. నేనైతే సూప్లో కలుపుకుంటున్నా. ముక్కనైతే ఉడికిపోయింది మెత్తగా. చూసి చూసి ఉడికిపోయింది మొత్తం మెత్తగా ఉడికింది. సూపర్. ఇలా పెట్టుకుంటున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఎక్సలెంట్ బాగుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నేత్ర ఛానల్. నేత్ర ఛానల్లో ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజు? తలకాయ అంటే మేక తలకాయ. మేక తలకాయ ఎంత క్లీన్గా కడుక్కున్నాం, చాలా క్లీన్గా కడుక్కున్నాం మేము. ఇట్లా క్లీన్గా వైట్గా కడుక్కోవాలి. ఇట్లా ఇది ఎంత ఉంటుంది? అర్ధ కిలో కంటే ఎక్కువ ఉంటుంది, 30 కిలో ఉంటుండొచ్చు. అర్ధ కిలో కంటే ఎక్కువ ఉంటుంది. చిన్న తలకాయ చిన్నది. మాకు ఇద్దరమే ఉన్నాం కదా, మీకు చూపెట్టాల ప్రాసెస్ అని చేస్తాను. రెడీ. దానికి ఏమేం కావాలో కొత్తిమీర, ఆనియను, ఫస్ట్ అయితే ఆనియను, కొత్తిమీర, కరివేపాకు, ఇక పుదీనా, ఇక కారం మీకు పట్టినంత వేసుకోవాలి. నేను చూపిస్తాను ప్రాసెస్ అయితే. ఏం కావాల్సింది ఇక ధనియాల పొడి, ఈ చింతది పులుపు అంటే మనం గుజ్జున్నది, చింతపండు రేఖలు ఉంటే వీసికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వీసికి పొయ్యుర్రి. ఎందుకంటే కన్నర్ ఉండదు. ఇది బాగా స్పెషల్, దానికి కన్నర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇగో సోపు కొంచెం ఏంటంటే టీ స్పూన్ల సగం, ఇది టేస్ట్ బాగా వస్తుంది. ఇగో ఇది కుడక పౌడర్, గసాల కుడక, రెండు కలిపి పట్టిందా. ఇది ఎంత వేసేది నేను వేసేటప్పుడు చెప్తా. ఇగో ఇది ఫ్రెష్ పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ పట్టుకున్నా నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇగో జీరా పౌడర్, ఇగో పసుపు, ఇది గరం మసాలా మనల్లో ఉన్నది, వీడియో పెట్టినాం గరం మసాలా. ఇగో ఇదే ప్రాసెస్, అది ఇది సూపర్ టేస్ట్ వస్తుంది అన్నిటికీ. అదే ఉప్పు, ఈ కళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇళ్ళకు సన్నపప్పు కాకుండా యూసంటి ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇక ధనియాల పొడి అయితే చెప్పిన కావచ్చు, ధనియాల పొడికి అన్నీ చెప్పిన, మొత్తం కంప్లీట్ చెప్పిన. తలకాయ ఇగో ఎంత వేసుకోవాలి, ఎంతనో ఇంత తీసుకున్నా. అక్కడ వేసేద్దు, చూపిస్తా. ఇది వండేది తలకాయ కూర రాదు, చెయ్యము అన్నట్టు ఉండదు. అది లేటెస్ట్గా అంటే లేటెస్ట్గా ఓ రకంగా ఉండాలి. చేసుకుందాం పండి. దీని కాంబినేషన్ ఏం చేస్తున్నావు మరి? రాగి ముద్ద అంటే తైద ముద్ద అంటారు, రాగి ముద్ద అంటారు. తెలంగాణ సైడ్ తైదలు అంటారు, ఆంధ్ర సైడు రాగి అంటారు, రాగులు అంటారు. ఎన్నో రకాలు అంటారు. నాకు నచ్చింది నేను అంటున్నా అంతే, మీరేం తప్పు తీయకూడదు. సరే చేసుకుందాం. చక్కగా చేసుకొని చక్కగా తినేది చక్కగా చేసుకొని చక్కగా తినాలి అంతే. మనం టేస్ట్ ఒక లెవెల్లా. సరే ముట్టించుకుంటున్నా నేను ఇప్పుడు ఈ తలకాయ కూరకు. ఎందుకంటే ఇది చేసేది ప్రాసెస్ నేనైతే అవి అన్నీ చూపించిన, నేను వేసేది ప్రాసెస్ చూడు. ఇక ఏంటంటే ఏదానికి ఎంత వేస్తున్నా మీకు కొంచెం అందరు తెల్లున్నోళ్ళు ఉంటారు కదా, కేజీ తెచ్చుకుంటే అంతే వేసుకోవచ్చు. ఇక ఇంత తక్కువ ఉంది కావచ్చు, కేజీ కండక పెట్టుకోరు మరి. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా చూడండి. రెండు స్పూన్లు వస్తుంది, ఎక్కువద్దు. అది లేతగా ఉంది, చాలా లేతగా ఉంది. కుక్కర్ పెట్టుకోరు మీరు, లేతగా లేని వాళ్ళు కుక్కర్ పెట్టుకోరు ముదిరింది ఉంటే. ఇప్పుడు ఇది లేతగా ఉంది కాబట్టి నేను ఇది సరిపోతుంది. ఈ గిన్నె ఇది కుక్కర్ పెట్టుకోకుండా సరే అనుకోండి, లేత బట్టినే ఉడికిపోతుంది. ఇది నాకు అట్లా ఉన్నది కాబట్టి నేను అట్లా వేస్తాను. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటా. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకోవాలి ఎప్పుడు గుడక. మనము ప్రతి అమ్మాయి అయినా వంట చేసుకుంటే అబ్బాయి అయినా కానీ ఇదంతా ఖరాబ్ అయిపోతుంటుంది. ఖరాబ్ అయితే బాధ అవుతుంది. మంచిగా గడుపుకోవాలి. ఆనియన్ ఒక సగం అంతా వేసిన, ఏంటంటే సూపు అందులోకి మనకు సూపే కావాలి. ఇప్పుడు ఏంటంటే రాగి ముద్దకు బాగా మనం చిక్కతనం ఉండద్దు, ఆనియన్ తక్కువనే వేసుకోవాలి రాగి ముద్దకు. మళ్ళీ తీపినేసి ఎక్కువ రావద్దు, ఇట్లా ఘాటు ఉండాలి. ఇప్పుడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వేస్తున్నా. ఫ్రెష్గా పట్టుకున్నా నేను. ఇప్పుడు
ఫ్రెష్గా పట్టుకోర్రి. నేను పసుపు వేసిన, కొంచెం పసుపు నిమ్మకాయ వేసి పట్టుకోవాలి. కొద్దిగా పట్టుకున్నా కానీ ఇప్పుడు కరివేపాకు ఎండలో ఒక గుప్పెడంత వేసుకుని కరివేపాకు వేసుకుంటే ఎందుకు మంచిది, అన్నిటికీ మంచిది. మనకు ఏర్ లేదంటాం కదా, ఎండ ఇంటే వేస్తే ఏర్ మంచిగా వస్తుంది. మా తేజకైతే ఏర్ పెద్దగా అయిపోయింది. ఇది ఏందనుకుంటారా, పుదీనా. నేను మీతో మాట్లాడుకుంటూ వేస్తున్నా కానీ కరివేపాకు వేసినాక నేను దాన్ని బెనిఫిట్ కొరకు చెప్తున్నాగా. ఇప్పుడు కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. అన్నీ పచ్చితనం పోవాలి, నూనె గోలాలి. నూనె గోలితేనే బాగుంటుంది. ఇట్లా నూనె గోలకపోతే మంచిగా ఉండదు. ఆయిల్ బాగా పోసుకోకూడదు, ఎందుకంటే కర్రీ మనం చేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కూడా కూర టేస్ట్ అన్నది ఏర్పడది, తెలియదు. దాన్ని టేస్ట్ అన్నది తెలియకుండా అయిపోతుంది. మనకు ఎక్కతక్క ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వస్తుంది. మనం దానికి ఎంత పోసుకోవాలన్నది కూడా చూపించిన. ఈ 1 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. పసుపు ఎక్కువనే వేసుకోండి కొంచెం, ఎందుకంటే కొంచెం వేయకూడదు, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడు, పసుపు ఉడక గోలాలి, పచ్చితనం ఉండద్దు. మీరికెళ్ళి వేస్తారు, ముక్కల మీరికెళ్ళి వేస్తారు కొందరు. అట్లా వేసుకోవద్దు, అట్లా వేసుకుంటే బాగుండదు. ఎందుకంటే పచ్చితనం, ఏదైనా పచ్చితనం పోతేనే మనకు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వేస్తున్నావు ఇట్లా తెల్లగా నీట్గా గడిగిన, అంత బాగా గడిగిన ఇట్లా గడుక్కోవాలి. లేత ఉంది కాబట్టి నేను కుక్కలు వేసలే. మీరు కుక్కలు వేసుకునేది చూసుకోండి, ముదిరితే మాత్రం. బొక్కలో ఎవ్వో అయినా కానీ కిలో అవుతాయి ఇవి. దగ్గర కొంచెం తక్కువ ఉంటుండొచ్చు, నాకు తక్కువ అనిపిస్తుంది అంత క్లీన్ చేసే వరకు. ఇది అల్లం వెల్లిగడ్డల, ఇవి పుదీనలా, కొత్తిమీర, కరివేపాకులా, పసుపులా ఉడకాలి. ఈ పచ్చితనం పోవాలి. 5 నిమిషాలు చూద్దామా. వాటర్ ఎట్లా వెళ్ళి చూడు, ఆ వాటర్ మొత్తం మినకాలి ఇట్లా. ఈ వాటర్ మొత్తం ఏం లేకుండా కావాలి. అప్పుడు మనం అన్నీ వేసుకుందాం. వాటర్ పోని ఇంకొక 2 నిమిషాలు. సరే, సన్నం అంటే మిన్నే చూద్దాం. ఇక వెనక్కిపోతున్నాయి, అడగదు కదా అని ఇప్పుడైతే స్టాండ్ పట్టుకొని చూపిస్తాను. దగ్గరికి వచ్చింది. అడగంటనియద్దు, మాడిపోతుంది అనుకో. మనకు టేస్ట్, కూర మాడిపోతే టేస్ట్ బాగుంటుంది, దాని ఫ్లేవరే పోతుంది. ఇవన్నీ పుదీనలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్లా, పసుపులా ఇట్లా ఉడికితేనే ముక్క టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే వేసుకునే మసాలాలని చెప్తా. ఇగో జీరా పౌడర్ వేసిన, ఇగో గరం మసాలా. ఇప్పుడు కిలో దాక్కున్నది కదా, మీకు 2 చెంచాలు వేయాలని చెప్పిన. 2 చెంచాలు అవుతున్నాయి. 2 స్పూన్లు, టీ స్పూన్లు మీకు చెప్పినంత నేను వేస్తున్నా చూడుద్రి. ఇక ధనియా పౌడర్ 1 టీ స్పూన్ సరిపోతుంది, కిలోకి 1 టీ స్పూన్ సరిపోతుంది. సోపు సగం స్పూన్, టీ స్పూన్ సోపు. మీకు అన్ని పర్ఫెక్ట్ చూపిస్తున్నా, మీరు పర్ఫెక్ట్ వేసుకోరు. కొబ్బరి మాత్రం ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. నేను ఎంత వేస్తున్నా అంటే 3 స్పూన్లు వేసిన. మీకు స్పూన్ తోటి చూపిస్తే కరెక్ట్ వస్తుందని. ఇప్పుడు నేను కిలోకు ఉప్పు ఎంత వేసుకోవాలన్నది నేను ఎప్పుడు చెప్తా కదా. కిలోకి అయితే 2 స్పూన్లు, జర బొడబొడగానే వేసుకోండి, తక్కువ ఉంది కాబట్టి. 2 స్పూన్లు అయితే పర్ఫెక్ట్. దొడ్డు సాల్ట్ చూడు. ఇప్పుడు చింతపండు గుజ్జు నేను ఉడకబెట్టింది ఉన్నది. మీరు కొంచెం చిక్క విసుకు పోయి నిన్ననే నేను అన్నీ వేసుకొని కలిపి మీకు చూపిస్తా. మీకు పర్ఫెక్ట్ చూపిస్తేనే తలకాయ కూర పర్ఫెక్ట్ అన్నట్టు ఉంటుంది. కారం 2 స్పూన్లు, 3 స్పూన్లు, 4 స్పూన్లు నేను సరిపోతుంది అనుకుంటున్నా. కిలో కొద్దిగా తక్కువ ఉంది. కిలోకు కరెక్ట్ కిలో ఉన్నది అనుకో 5 స్పూన్లు వేసుకోండి, టీ స్పూన్లు. మీరు వంట రానులకు పర్ఫెక్ట్గా. కారం బాగున్నది అనుకో, మీకు ఉప్పు కారంలో ఉప్పు ఉన్నదనుకో మీరు 1 టీ స్పూన్ వేసుకోండి. కారంలో ఉప్పు ఉంటుంది. కారంలో ఉప్పు లేదు కాబట్టి నేను 2 టీ స్పూన్లు వేసిన. ఇప్పుడు కొద్దిసేపు ఈ మసాలా అంతా పట్టుకోవాలి. కొద్దిసేపు సన్న మంట మీద
ఈ ముక్కలకు పట్టుకున్నాకనే వాటర్ పోసుకోవాలి. కొద్దిసేపు ఇట్లా ఉంచుతా 2 నిమిషాలు మూత పెడతా. పెట్టి సన్న మంట మీద ఫ్లేవర్ వచ్చేస్తుంది. కర్రీ కాకముందే ఫ్లేవర్ వస్తుంది. మరి ఎట్లా అంటున్నావు? మసాలా ఎట్లున్నది, ఇది ఎట్లున్నది? మసాలా మన దాంట్లో ఉంది, చూడండి. చూడు వీడియో. వాటర్ పోస్తా. మంచిగా ఉడికితేనే, మసాలాతో ఉడికితేనే బాగుంటుంది. మనకు సూపు కావాలి. ఇది ముక్కలు మునగాలి. మునిగేదాకా పోసుకోవాలి. మీకు సూపు పెట్టుకుంది ఇప్పుడే గ్లో వస్తుంది. చూడు గ్లో వస్తుంది. ఎట్లా వచ్చింది చూడు. ఉడకనిగా ఫుల్ మంట పెట్టేసుకోవాలి. ఎట్లా వస్తుంది చూడు. టేస్ట్ వాసన ఇట్లా వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఉడికేలోపు ఒక మంచి మాట చెప్తావా? మంచి మాట చెప్తా. పిల్లలు స్కూల్కి పోతారు. అక్కడ ఏం జరుగుతుందని ఫ్రెండ్స్ను కూడా తోటి గొడవ అయితే కూడా మనం కొంచెం స్లోగా అడగాలి. మనం అక్కడ ఏం జరిగింది, ఎవరేమన్నారు నిన్ను అని అడగాలి. అడిగితే అమ్మాయి మనకు గిట్లా అన్నారు అని చెప్తారు. మనం ఆలకాలను వదిలేయద్దు. ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. ఓపికతో తెలుసుకోవాలి, కోపంగా తెలుసుకోవద్దు. మనము పిల్లలు ఇంట్లో కాస్త చిరాకు చేస్తారు. వాళ్ళు పోయిపోయేస్తారు కదా, జర గడపడి చేస్తారు. అక్కడ స్కూల్ ఉండి వచ్చినాక పట్ట వేసినాం అనుకో, వాళ్ళ ముఖం చేంజ్ అవుతుంటుంది. విలన్లాగా అవుతుంటారు పిల్లలు. అట్లా కొట్టద్దు. ఎందుకు అట్లా గొడవ చేస్తున్నారు? ప్రేమతోటి దగ్గర తీసుకొని ప్రేమతోటి మాట్లాడి, మనం అట్లా ప్రేమతోటి ఇస్తే వాళ్ళు కరెక్ట్ గారు అని కొంతమంది అంటారు. కాదు, మనం చిరాకు చేస్తేనే వాళ్ళు కరెక్ట్ కాదు. నాకైతే తెలిసిన విషయం ఇది. పిల్లలు మాత్రం కొట్టద్దు. అలా కొడితే ఏంటంటే ఇంకోళ్ళని కొడతారు. వాళ్ళు అట్లా తయారవుతారు. పిల్లలు చేంజ్ తయారవుతారు. నాకు తెలిసింది అది. మీరు మాత్రం పిల్లల్ని ఎట్లా చూసుకోవాలన్నది ప్రేమతోటి. మనం పొద్దున్న లేచినామా పిల్లల్ని ప్రేమతోటి లేపుకోవాలి, ప్రేమతోటి రెడీ చేయాలి, ప్రేమతోటి పంపించాలి, ప్రేమతోటి బ్యాగులు పట్టుకోమనాలి. నవ్వుకుండా చెప్పినాం అనుకో, వాళ్ళు బాగా కూల్ అవుతారు పిల్లలు. నాదైతే మంచి మాట ఇది. ఉడికిందేమో చూస్తాం. అట్లా ఉడుకుతుంది. ఇట్లా ఉడకాలి. బుడుగులు బాగా కాలుతుంది. గ్రహించాలంటే ఉడికింది, కాలుతుంది కాబట్టి కాలుతుంది. ఇట్లా రెడీ. ఇట్లా సూపు ఉడక ఈ లెవెల్. ఇంకొంచెం చల్లగైనాక గట్టిగా అవుతుంది. కొంచెం ఈ లెవెల్లోనే ఉండాలి. ఇట్లా ఉంటేనే కొత్తిమీర చల్లుకోవాలి. కొంచెం లాస్ట్కు కొద్దిగా ఉంచుకొని ప్లేస్ వేసుకోవాలి. టేస్ట్ బాగా కొత్తిమీర బంద్ చేసుకుంటున్నా. తలకాయ కర్రీ చేసిన. రాగి ముద్ద, తైద ముద్ద అంటారు. ఈ తెలంగాణ తైద అంటారు. అక్కడ ఆంధ్ర సైడ్ అయితే రాగి ముద్ద అంటారు. తలకాయ కూరకు రాగి ముద్ద ఆంధ్ర సైడ్ స్పెషల్. మన సైడ్ కూడా స్పెషల్ అయిపోయింది. ప్రతి రెస్టారెంట్లల్లో ఎక్కడైనా ఇప్పుడైతే హెల్దీ ఫుడ్, సూపర్ హెల్దీ ఫుడ్. మనం ఇదే తిందాం. సరేనా? వాటర్ పెట్టుకుందాం. ఇప్పుడు నేనైతే బౌల్ పెట్టిన, స్టవ్ ముట్టించుకుంటా. మనము రాగి ముద్దకు వాటర్ ఎట్లా పెట్టుకోవాలి తెలియని వాళ్ళకు, రాగి ముద్ద వేసుకోవాలనుకుంటాం మనము ఎంత పెట్టుకోవాలి అని ఒక గ్లాస్ పిండి వేసుకోవాలనుకుంటున్నా. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పర్ఫెక్ట్ ఉడుతుంది. ఇక అది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కొంచెం బాగా వేసుకోవద్దు, ఇసం అవుతుంది. ఒక చిన్న టీ స్పూన్ అంత, చిన్నది స్పూన్ ఉంటుంది చూడు, దానంతా. మన టేస్ట్ తగ్గట్టు వేసుకోరు ఉప్పు. నేనైతే మూత పెట్టుకుంటున్నాను గరంగా. రాగి పిండి వేస్తుండే ఇలా చూడండి. మనము ఇద్దరైనా తినచ్చు. చిన్నగా ముద్ద వేసుకుంటే, కొంచెం పెద్దగా వేసుకుంటే ఇది
ఇప్పుడైతే మసులుతున్నాయి, వాటర్ మసులుతున్నాయి చూడండి. ఇంట్లోనే ఈ పిండి పోయాలి. ఈ కప్ అవుతుంది అనుకో పిండి, ఆ గ్లాస్ అంటే సగం కప్ అన్నం. ఇట్లా మేమైతే బ్రౌన్ రైస్ వేస్తున్నా, మీరైతే వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఆప్షన్. నేనైతే బ్రౌన్ రైస్ వేసుకున్నాను సగం కప్పు. ఉప్పు అయితే వేసిన, ఉప్పుతోటి ఇట్లా కలిపేసుకున్నాను. పక్క చూడుర్రి కాలుతుంది. ఇట్లా 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 అనాలి. మనకు నెయ్యి ఉంటుంది కదా, నెయ్యితోటి కొంచెం కాలదన్నది. నెయ్యి లేని వాళ్ళు వాటర్ పెట్టుకోరు. వాటర్ పెట్టుకున్నా కానీ ఇంకా కొంచెం చల్లగా అయ్యాక తలకాయ కర్రీ సూపర్. నేనైతే సూప్లో కలుపుకుంటున్నా. ముక్కనైతే ఉడికిపోయింది మెత్తగా. చూసి ఉడికిపోయింది, మొత్తం మెత్తగా ఉడికింది. ఇలా పెట్టుకుంటున్నా. టేస్ట్ అయితే సూపర్గా, ఎక్సలెంట్, బాగుంది. ఇట్లా చేసుకొని కారంగా ఘాటుగా మంచిగా కమ్మతనం ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది ముక్క అయితే. సూప్ అయితే ఎక్సలెంట్. ముక్క రాగి ముద్ద సూపర్ చేసుకొని అయితే చేసుకొని నాకు కామెంట్ పెట్టుండి. చాలా మంచిగా ఉంది, అమ్మ తనం ఉంది. నోట్ చేసుకుంటే అరిపెట్టట్టు అయినాయి ముక్కలు. నేను బట్టి ఉడికిపోయింది. ఇట్లా అంటే ఇట్లా బట్టిగానే ఉడికిపోయింది మెత్తగా. ఇట్లా ఉడకబెట్టుకోరు మంచిగా. ఉడకలేదని బాధ ఉండద్దు. ఈ రాగి ముద్ద అంటే ఎంతో హెల్త్కి మంచిది, మన బోన్స్కి మంచిది. మనం ఏంటంటే అన్నం కంటే ఇట్లా రాగి ముద్ద చేసుకొని ఇట్లా సూపు చేసుకొని, సూపు బాగా వేసుకొని, నోరు టేస్ట్ లేకపోతే ఇట్లా తినుండు సూపర్. నేనైతే తినేస్తున్నా. మీ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి.
సబ్స్క్రైబ్ చేసుకొని ఏంటంటే మీ ముందు వీడియోలు మీ ముందుంటా. సరేనా? ఓకేనా? సరే.